చదువుతో తడిచి పారేస్తాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? అదంతా నీకు అవసరం. మా బాస్ని తీసుకున్నాడు. మీ బాస్ రమ్మన్నాడా? ఎందుకు? నువ్వు కాలేజీలో వంశీ అతను ప్రేమించావు, అవునా? అవును. అతను మర్చిపోవాలి. నో, అది జరగని పని. అది అసంభవం. అయినా అది చెప్పడానికి నువ్వెవరు? ఆ మాట ఇటు తిరిగి చెప్పు. వంశీ, నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తావు. అయినా నేను చాలా అదృష్టవాడు. ఐ లవ్ యూ వంశీ. ఐ లవ్ యూ సో మచ్. అదృష్టం నీది కాదు, మన ఇద్దరిది. అది సరే కానీ నువ్వు ఉట్టి అలవ్యానా ఇంకేమైనా ఉందా? ఇంకివ్వడానికి నా దగ్గర ఏముంది? ఆలోచించు. ఏంటబ్బా, ఏమై ఉంటుంది? ఏమీ లేదే. నేను చెప్పమంటావా? ఏమిటో అంత గొప్ప విషయం చెప్పండి. చెప్పానా? చెప్పండి. చెప్పండి. నేను చూడ అసలు ఏం చేస్తాను? ఏం చేస్తా? బాబా ఏం లేదు. సరే కానీ ఇట్రా. ఈ ఆనంద సమయంలో నీకు ఒక శుభం చెప్పాలి. ఏమిటది? చౌటం కాదు, చూపిస్తాను. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. ఈ టైంలో ఎక్కడికి? 10 నిమిషాలు వస్తాను, ఇక్కడే ఉండు. ఈ టైంలోనా? మాస్టర్ ఏం చేయట్లేదు. చూడబ్బా ఏముంది దీని తల్లి. హలో హలో మిస్. ఎవరండి మీరు? నేనా, అందాన్ని ఆరాధించే భక్తుణ్ణి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతానికి నీతో మాట్లాడటమే నా పని. ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించడం మీలాంటి కోకిలి వెదవులకి బాగా అలవాటైపోయింది. నో బేబీ, నేను నువ్వనుకున్నట్టు కోకిలి వెదవను కాను. అందాన్ని ఆరాధించే కళా పోషకుని. అవునా? అలా అయితే అంత దూరంలో ఉన్న ఆ శిల్పం నాకన్నా చాలా అందంగా ఉంది. వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సజీవ శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి కవ్విస్తుంటే జీవం లేని ఆ శిల్పం ముందు నిలబడి ఆరాధించడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ మాత్రం తెలీదా? అంటే ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓ నాయనోయ్, ఇవేం బూతుడురా బాబు. నాకు ప్రేమలు గేమలు పడవమ్మా. కావాల్సిన దాని తర్వాత కార్యక్రమం. అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ అవే బూతుడురా బాబు. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా. నాకు కావాల్సింది ప్రేమ పెళ్లి ఇవేమీ కాదు. ఫస్ట్ నైట్. అదే పెళ్లి తర్వాత జరిగితే శోభనం అంటారు, పెళ్లికి ముందే జరిగిందనుకో తొందరపడటం అంటారు. అలా తొందరపడదా? భయపడకు. నా కంపెనీ నచ్చిందనుకో కంటిన్యూ చేయి, లేదనుకో పొద్దున్నే లేచి బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది? ఎలా ఉంది ఐడియా? నీలానే చండాలంగా ఉంది. చూడండి మిస్టర్, గిఫ్ట్లో పంపితే గుట్టుగా వచ్చి పొక్కలో పడుకునే వాళ్ళు వేరే ఉంటారు. వెళ్ళి అక్కడ ట్రై చేసుకోండి. నీలాగా ఎగిరి పడిన అందరూ అందగత్తల్ని వాళ్ళ క్యారెక్టర్లో మార్చేసుకోండి. నువ్వెంత అలా మారాల్సిన పరిస్థితి వస్తాయి. నీలో నా ప్రాణమైన తీసుకుంటాను, కానీ నీకు మాత్రం దక్కను. నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో. వెళ్తాను బేబీ. నాకు కావాల్సింది నాకు ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా. చూడు మిస్టర్ శ్రీకాంత్, ఒక అమ్మాయి బాగా పాడిందే అనుకో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి, అంతేలే కానీ ఇలా దుప్పట్లు పరిచి పక్కలోకి రమ్మంటే నీచే సంస్కారం. మనిషి వైపు పుట్టాక కాస్త నిజాయితీగా బ్రతకడం కూడా నేర్చుకో. నీ మాటలతో నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు. ఒక్కసారి నా ఓర్పు సహనం నశించిందనుకో చాలా ప్రమాదంలో పడతావు. ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే నేను మాత్రం నువ్వు అడిగిన దానికి అంగీకరించను. దయచేసి ఇక్కడ నుంచి విసిగించకుండా వెళ్ళిపో. వెళ్ళు అని నన్ను అనకపోతే ఒకసారి మాత్రం రావచ్చుగా. వెళ్తా, కానీ నేను అడిగింది ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా.
నోర్మోయ్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక నా వంశీని పిలవమంటావా? వామ్మో, ఏమిటి నీ వంశీనా? అంటే నువ్వు ఆల్రెడీ బుక్డ్ అన్నమాట. అవును, వంశీ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతనితో నాకు పెళ్లి కూడా నిశ్చయించారు. వారిని అమ్మ బడవ, ఈ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదే. నిన్ను అనుభవిస్తే చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు. పెళ్ళంటే నా మనసుకు ఇష్టం లేకపోయినా ఏదో విధంగా నచ్చ చెప్పుకొని నిన్ను పెళ్లి చేసుకొని ప్రతిరోజు కసితీరాని ఇంత స్కెచ్ వేస్తే వాడెవడో కోన్ గీసుకాగాడొచ్చి నిన్ను తీసుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదే, నీ కన్నెతనాన్ని దోచే మొదటి వాడిని నేనే నాకు చెప్తున్నా. బైదే ఇంతకీ నువ్వు కన్య లేదంటే వంశీగాడు ఏమైనా నీ కన్నెతనాన్ని? నేను ఒకరిని ప్రేమించానని తెలిసి కూడా ఇలా కక్కిని గుడి కోసం ఆశపడుతున్నావు. సిగ్గు లేదు? సిగ్గా? నాకెందుకే సిగ్గు? నా చేతిలో నీ జీవితం నీరు గారిపోతున్నందుకు సిగ్గుతో నువ్వు చావాలి. చూడు శ్రీకాంత్, నా మీద నీకు మోజు ఉండొచ్చు, నా అందం మీద నీకు ఆశ ఉండొచ్చు, కానీ వంశీతోనే చావైన బ్రతకైనా అని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు చెప్తే రెండో డైలాగ్ లేదా? అదేదో వాడినే పంపించి నువ్వే నా వద్దకు రావచ్చా? అది జరగని పని, అది అసంభవం. ఎందుకని? వాడు మగాడే, నేను మగాడే. వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? మగాడనేంత మాత్రాన సరిపోదు, కాస్త సంస్కారం కూడా ఉండాలి. అది నీకు లేదు. సంస్కారం లేని వాళ్ళకి పెద్ద నమస్కారాలు చేస్తున్న రోజులేవి. అయినా నీ సంస్కారానికి పెద్ద నమస్కారం. నా కోరిక కాదనుకు, ప్లీజ్ రా. శ్రీకాంత్ వదులు. వదలకపోతే చెప్పు తగ్గుతుంది. పట్టపగలు ఇలా అల్లరి చేస్తా ఉంటే నలుగురిని పిలిచి అల్లరి చేస్తాను. నీకు ముందే చెప్పా, నీ బెదిరింపులు భయపడేవాడిని కాదని. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇలా వేధించడం నీకెవరైనా న్యాయంగా ఉందా? ఎవరైనా చూస్తే నా పరువు కావాలి, నా కుటుంబ పరిస్థితి ఏమవ్వాలి? ఏమవుతుంది? 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. పసిడి వయసులో మిసమిసలాడిపోతున్న నీ అన్నాన్ని అనుభవించకపోతే మా ఆడియన్స్ ఫీల్ అవరు. అసలు మనిషి కాదు, కామంతో కళ్ళు మూసుకుపోయిన కమ్మందుడివి. చదువుకోగానే సరిపోదు, కాస్త సంస్కారం అనేది కూడా ఉండాలి. చదువుకున్నవాడిని, సంస్కారం ఉన్నవాడిని కాబట్టి నువ్వు అన్నా చేదరించుకున్నా నువ్వే కావాలంటున్నా. అదే నువ్వు అంటున్న పశువుగా మారి టైంలో చేసావు. నువ్వు లేని టైంలో చూసి ఒంటరిగా ఉన్న నన్ను వాడు పాడు చేయబోయాడు. నువ్వు భయపడుతూ వాడి సంగతి నేను తీసుకుంటా. ఏంట్రా నువ్వు చూసేది? ఓహో, నీ ప్రేమాయణంలో కథానాయకుడి పాత్ర పోషించే వంశీ వీడేనన్నమాట. రే, నువ్వు చేసిన అద పనికి మర్యాదగా మౌనిక క్షమాపణ చెప్పు, లేదా ఇప్పుడే ఇక్కడ నీ ప్రాణాలు అనంతమైన కల్పిస్తాను. అంతటి మగాడివా? చూపించమంటావా? వద్దులే బ్రదర్, ఈ ఫైట్లు గట్రా మనకొద్దు. అందుట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ లా అమ్మాయి చేసినట్టే బొక్కలో ఏమంటున్నాడంట. మళ్ళీ చూసుకుందాంలే కానీ మౌనిక, సారీ వస్తాలే, మళ్ళీ ఉంది. ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వు సమయానికి వచ్చుంటాయి, మనం ఏం చెక్క ఏదో ఒక సినిమాకి చెక్కేసి ఉండేవాళ్ళం. ఈ గొడవ అంతా ఉండేది కాదు. అవును మౌనిక, ఇంటి ఒంటరిగా వెళ్ళి రావటం నాదే తప్పు.
సారీ మౌనిక. అది సరే కానీ వంశీ, నా కోసం ఏదో తెస్తానని వెళ్ళావు, ఏంటది? ఇదిగో నీ మెల్లో కట్టి నేను నా భార్యగా చేసుకుంటాను. ఏంటి మౌనిక, మాట్లాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు రావడం లేదండి. పంపు తీసి మోగదనైపోలేదు కదా. చెప్పో వంశీ, నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను కావాలని ఆట పట్టిస్తుంటావు. అది సరే కానీ ఈ గిఫ్ట్కి బదులుగా నాకే ఇస్తున్నావు రిటర్న్ గిఫ్ట్గా? నా మనసే ఇచ్చాను, ఇంకా నీకేం కావాలి? ఆ మనసుతో పాటు ఇంకోటి కావాలి. ఏంటది? నీ తీయటి పదాలపై ముద్దు కావాలి. అబ్బా ఆశ, అవన్నీ మన పెళ్ళైన తర్వాతే బాబు. అవి పెళ్ళైన తర్వాత చాలా ఉంటాయి కానీ ముందు ఒక ముద్దు ఇవ్వు చాలు. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తోబే వంటెట్టేసిందే. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తోబే వంటెట్టేసిందే. దాచుకున్న పుట్టుమచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా, ఒంటిలోన గోరు వెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా, సొగస్సు తోటి వయస్సు గిట్ట గలాట పెట్టచ్చా, గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ, పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా. తేనెటీగలాగవచ్చా, పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా, ముక్కు పుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది ఎట్టకచ్చా, కరెంటు వైరు కురుల్తో అట్ట బురేసి చంపచ్చా, భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం మోయొచ్చా, సుకుమారం సోలో గుండొచ్చా.
పేరు చైతన్య. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు సార్. అయినా ఉద్యోగానికి ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇవ్వండి సార్. చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి సార్ అది? ఈ ఉద్యోగం నీకు రావాలంటే కొంత ఖర్చు అవుతుంది. సార్ మీరు అంటున్నది నాకు అర్థం కావడం లేదు సార్. ఇందులో అర్థమయ్యేది ఏముందయ్యా? ఈ ఉద్యోగం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకడు 1 లక్ష ఇస్తానంటున్నాడు, ఇంకొకడు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. కానీ నువ్వెంత ఇస్తావు? సార్ 10 మందికి మార్గం చూపే ప్రజా నాయకుడై ఉండి మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ప్రజానాయకుడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాడి కాళ్ళు ఈడి వెళ్ళి పట్టుకొని ఈ ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నది ఇలాంటి ఎలగా జనానికి సేవ చేయడానికి అనుకున్నావా? నిజమే సార్, మేము అలగా జనమే సార్. కానీ ఈ అలగా జనం ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది మేమే సార్, మేమే. ఆ రోజు గ్రామ గ్రామానికి గడప గడపకి వచ్చి ప్రచారంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను, మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటాను, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాకు మాట ఇచ్చారు. మేమంతా సంతోషపడి మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేంటి సార్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? కావచ్చు, వాళ్ళు ఏమైనా ఊరికే వేశారా ఓటు? డబ్బు తీసుకునే కదా వేశారు ఓటు. ఈ రోజు నేను తీసుకున్నది లంచం అని నువ్వు అనుకుంటే, నువ్వు అనుకున్న ఈ ప్రజలు ఆ రోజు తీసుకున్నది కూడా లంచమే. ఈ రోజు నేను చేస్తున్నది తప్పు అని నువ్వంటే, ఆ రోజు నువ్వు అంటున్న ఈ ప్రజలు చేసింది కూడా తప్పే. సార్ పేదవాడు డబ్బుకు లొంగుతాడని తెలిసి ఓటు కొనుక్కోకూడదనే చట్టాన్ని కూడా ఉల్లంఘించి ప్రజలకు డబ్బులు అలవాటు చేసింది మీరు. ఇప్పుడు ప్రజల్ని దొంగలు అంటున్నారేంటి సార్? ఈ ప్రజలేమన్నా అంత అమాయకులు అనుకుంటున్నావు మిస్టర్ చైతన్య? అంటే ఓటు వేసిన వాడి దగ్గర ఏమీ ఆశించకుండానే ఓటు వేశారంటావా? ఈ ఎవడో స్వామీజీ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారంటే పరుగో అని వెళ్ళిపోతారు. ఇంకొకడు వడ్డీకి ఎక్కువిస్తాను అంటే వాడి దగ్గరికి పిల్ల మంగళసూత్రం సైతం అమ్మి వాడికి వడ్డీ ఇస్తారు. మర్డర్ల కోసం మనీ కోసం మర్డర్లు చేస్తారు. లాభసాటి వ్యాపారం, విద్య లేక వైద్య రంగం అని లెక్కలేస్తారు. సార్ అదంతా చేసేది మీ అండ చూసుకొని చేసే రాజకీయ నాయకుల చెంచాగాళ్ళు సార్. మా కార్యకర్తల వ్యవహారం చేయలేని దూషించే హక్కు నీకు లేదు. సార్ సామాన్య ప్రజల్లో ఒకడిగా మీరు చేస్తున్న తప్పులను ఎదిరించే హక్కు అధికారం నాకున్నాయి సార్. అయితే ఇప్పుడు ఏమంటావు? సార్ మమ్మల్ని కష్టపడి చదివించి ఇంతటి వాళ్ళుగా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులను ఉన్నతంగా చూసుకోవాలనేదే ప్రతి నిరుద్యోగి యొక్క లక్ష్యం. మా లక్ష్యం నెరవేరాలంటే ప్రతి నిరుద్యోగికి మీరు ఉద్యోగ అవకాశం కల్పించాలి, కల్పించి తీరాలి. అది మీ బాధ్యత. మీరంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఏసీ కారుల్లో తిరుగుతుంటే మరి మా కింద బ్రతికేది ఎవర్రా? అయినా ఈ ఉద్యోగాలు మీకు ఇస్తే మాకు మీలాంటి అలగా జనానికి తేడా ఏముందిరా? సార్ డబ్బు మదంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వంటున్న ఈ అలగా జనమే నీకు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ సింహాసనంపై కూర్చోబెట్టారన్న సంగతి మర్చిపోతున్నావు. దెబ్బ తింటావు, జాగ్రత్త. ఎవడ్రా నన్ను దెబ్బ కొట్టేది? కనుసూపు మేరకు కనిపించేది సైతం కంటి సైగతో
కంటి సైగతో శాసించగల శక్తి ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఉందన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు శాసిస్తానంటే ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడడానికి ఎవరు ఖాళీగా లేరు. ఉన్నారు, ఉండాలి, ఉండి తీరాలి. అదేరా రాజకీయానికి ఉన్న పవర్. మిస్టర్ ఎమ్మెల్యే, పడవ నీళ్ళల్లో ఉన్నంతసేపు పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డున ఉన్నప్పుడు పడవను బండి మోస్తుంది. అలాగే మీకు ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రజలే మళ్ళీ మిమ్మల్ని రోడ్డుకు మీద లాగుతారు. గుర్తుంచుకో. డబ్బమ్మా డబ్బు. డబ్బుండంత కాలం మా లాంటి రాజకీయ నాయకులకి తిరిగే లేదు. అయినా నువ్వు ఒక సామాన్య కార్యకర్తవురా. ఈ ఎమ్మెల్యే ముందు ఇంత పెట్టరేగిపోతున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కనుక పోకపోతే కాల్చబడి తప్పుతానా. నువ్వు కాల్చి పారేయడానికి, పేల్చి పారేయడానికి నేనేమైనా దీపావళి రాకెట్ అనుకుంటున్నావురా? గ్రామాన్ని దాటి గ్రామానికి, దేశాన్ని దాటి దేశానికి, ఖండాన్ని దాటి ఖండానికి ఎక్కుపెట్టిన చోటికి గురి తప్పకుండా దూసుకుపోయే మిస్సైల్ రా ఈ చైతన్య. పరాయి పాలకులను ఎదిరించిన తొలి తెలుగు పులి బిడ్డ సాండ్రా పాపారాయుడులో ఉన్న తెగువేరా ఈ చైతన్య. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు రగిల్చిన విప్లవ జ్యోతిరా ఈ చైతన్య. బందరు బెబ్బులి వల్లభనేని బాలశౌరి సంధించిన బ్రహ్మాస్త్రమేరా ఈ చైతన్య. వంగవీటి మోహన రంగ వంశంలో పుట్టిన వంశాంకురమేరా ఈ చైతన్య. జగన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశ పాలన నుండి ఆంధ్రదేశాన్ని ఆపద్బాంధవుడులా ఆదుకున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ మీసకట్టులో ఉన్న పౌరుషమేరా ఈ చైతన్య. కత్తి కట్టకుండానే కాటా దెబ్బతో ప్రాణం తీసే, కయ్యానికి కాలు దువ్వే, కోడి పుంజు పుట్టిన పలనాటి గడ్డపై పుట్టిన వాడినిరా. పిడికిలలో పాశుపదాస్త్రం ఉన్న వాడిని, కారం పూడిలో కారం ముద్దలు తిని పెరిగిన వాడిని. కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, పడిసెలతో వచ్చినా సరే, సారీ సారీ అన్నా, నై నై అన్నా, కన్నెర్ర చేసి కొట్టానంటే కపాలం బద్దలవ్వాల్సింది. జన్మనిచ్చిన తల్లి సాక్షిగా చెబుతున్నా, రక్తం పంచిన నాన్న సాక్షిగా చెబుతున్నా, ఏ అధికార మదంతో నువ్వు విర్రవీగుతున్నావో ఆ అధికారంలోంచి నిన్ను దించి, నీ కొమ్ములు విరిచి, నిన్ను అధపాతాళానికి తొక్కేయకపోతే నేను ముట్లోడు జన సైనికునే కాదు, వంగవీటి చైతన్య కాదు. కబడ్డీ నీలాంటి వాళ్ళని నా బొచ్చు, ఈ నెత్తి మీద బొచ్చు ఊడిపోయినంత ఒక బొచ్చుతో చన్నాడా. ఊతే నువ్వు ఒక్క తెలుగులోనే అనర్గళంగా డైలాగ్ చెప్పగలవురా. ఇక్కడ 11 భాషల్లో ನಮ್ಗೆ ಧಮ್ಕಿ ಕೊಟ್ಟಿಯಾ ನೀ ಮಜ್ಜಿ ಇಲ್ಲಿಂದ ತಳ್ಳಿದ್ರೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿ ನೀವು ಎನ್ನಡ ನಾಯಿ ನೀ ಸೊಲ್ಲದು साले मुझे धमकी देता है भाई और बहनों और मित्रों ये साला एक मामूली आदमी मुझे धमकी देता है एमएलए को साला एमएलए नागभूषण అంటే నేషనల్ అనుకున్నావురా ఇంటర్నేషనల్ साला चुकेगा नहीं
పైకి చూడు.